ಮೂಡಲ ಕಿರಣ ಸುದ್ದಿ ವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ. ಇದು ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸ ಸುದ್ದಿಯ ಪ್ರತೀಕ. సార్ తప్పకుండా ఇది ఒక మిరాకిల్. ఏ రోజైతే స్టార్టింగ్ ఫస్ట్ డే వచ్చిన ఫైరోజ్ అన్న నువ్వు ఒకడు ఉండవు ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీలో. ఇంకా కొన్ని లక్షల మంది నువ్వు లక్షల మందితో సమానం అనుకున్నా. పక్కనే ఉన్నాడు, ఒక మనిషితో జర్నీ స్టార్ట్ చేసినాం. నువ్వు ఒకటి చాలన్నా ఇంకా లక్షల మంది వస్తారన్నా. ఏం ఫైరోజ్ అన్న, ఆ క్షణం నుండి ఈ రోజు వరకు ఒక్క మనిషితో స్టార్ట్ అయిన యుద్ధం ఈరోజు కొన్ని లక్షల మంది, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే కొన్ని కోట్ల మంది గమనిస్తూ ఉన్నారు. భారతదేశం మొత్తం గమనిస్తూ ఉంది. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఉన్నది 2 రోజులు కావచ్చు, 3 రోజులే కావచ్చు, కానీ తప్పకుండా చాలా పెద్ద ప్రణాళికలతోటి ముందరికెళ్తున్నాం. కాంగ్రెస్ అంత ఆషామాషి కాదు. లాస్ట్ ఫైనల్ రోజు, రిజల్ట్ రోజు వరకు, ఆఖరి క్షణం వరకు ఇది చాలా సీరియస్ తీసుకున్నాం. చాలా బలంగా వెళ్తూ ఉన్నాం. ఆ భగవంతుడి దయ కృపో తెలీదు. కోలారు ప్రజలందరూ, కోలారు లీడర్లందరూ ఈడ ఈ పలమనేరు నియోజకవర్గంలో పారాడుతూ ఉంటే ఖుషి అవుతూ ఉంది. కర్ణాటక ప్రజలందరూ ఈ పలమనేరు గడ్డ మీద పారాడుతూ ఉంటే చాలా ఖుషి అవుతూ ఉంది. మన ముల్బాగల్లో ఉండే ప్రజలందరూ ఈ గడ్డ మీద పారాడుతూ ఉంటారు. లీడర్లు అండ్ ముఖండ్రులు అందరూ ఈ గడ్డ మీద పారాడుతూ ఉంటారంటే చాలా హ్యాపీ అవుతూ ఉంది. ఈరోజు కర్ణాటక పలమనేరు, బెంగళూరు పలమనేరు 2 ఒకటైపోయిండేది నాకు కనపడుస్తూ ఉంది. పలమనేరులో ఇది అంత ఆషామాషిగా లేదు. చాలా గొప్పగా ప్రచారం అంతా జరుగుతూ ఉంది. చాలా గొప్పగా గ్రౌండ్ వర్క్ అంతా కూడా జరుపుకొని వెళ్తూ ఉంది. తప్పకుండా విజయం సాధిస్తాం. మంచి ఘన మెజార్టీతో ముందరికెళ్తాం. ప్రజలందరూ చాలా గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ ఒక్కరోజు 230 టీమ్స్ తోటి ఇంటరాక్ట్ అయినా 250 టీమ్స్. నేను అస్సలు ఎక్కడ పోయేకి టైం లేదు. అన్ని టీంలు వచ్చేస్తూ ఉన్నాయి. అన్ని ఊర్లు ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నాయి. అన్ని గ్రామాలు ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి ఇక్కడికి వస్తూ ఉన్నారు. 2000 రూపాయలు కాదు, 2400 కోట్లు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అరే 2000 ఇచ్చేసి ఇంటి దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోతే, 2500 ఒకటి ఇచ్చి వెళ్ళిపోతే, ఒకటి 2000 ఒకటి 2500 ఇచ్చి వెళ్ళిపోతే, ఇంటి దగ్గర దుడ్డు ఇస్తే ఓటు వేయాలని ఏమైనా అగ్రిమెంట్ వేసుకున్నామా? ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అగ్రిమెంట్ రాసి ఇచ్చినామా? డబ్బులు ఇచ్చినంత మాత్రం ఓట్లు వేయాలనేది ఏమన్నా సంస్కృతి ఏమన్నా ఉందా అనేది ఈరోజు ప్రశ్న రైజ్ అయింది పలమనేరు నియోజకవర్గంలో. ఇది భారతదేశం మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఎంతోమంది టీచర్లు, ఎంతోమంది పోలీస్ అధికారులు, ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటేసి వచ్చి చూపించానా కాంగ్రెస్కి వేసిన ఓటు అని, నా జీవితాంతకాలం నీకు రుణపడి ఉంటామన్నా అని ప్రతి ఒక్క మనిషి ఎవరెవరైతే కాంగ్రెస్ కోటేసినారో ఏనోళ్ళతో సహా ప్రతి ఒక్కరిని రాజకీయాలకు అతీతంగా ఈ పలమనేరు నియోజకవర్గాన్ని కాపాడుకుంటాం. తప్పకుండా ముందరికెళ్తాం. అద్భుతం. గ్రామాలన్నీ ఇక్కడికి వస్తున్నాయి. 230 టీమ్స్ అంటే పలమనేరు ఇంకా అక్కడొక టీం, ఇక్కడొక టీం, ఇక్కడొక టీం, 5 మంది, 5 మంది, 2 మంది, 2, 3, 50 మంది, 100 మంది, 200 మంది టీమ్స్. ఇదే గ్రౌండ్ మొత్తం నిండిపోతూ ఉంది. చూస్తూ ఉంటాం అందరూ. ఇది రియల్గానే చాలా అద్భుతం. ఇది గ్రౌండ్ లెవెల్ నుండి జనాలు అందరూ వస్తూ ఉంటారు. గ్రామ స్థాయిలో కాంగ్రెస్కి 50% ఆఫ్ ఓటింగ్ ఫిక్స్డ్ ఉంది. ఫిక్స్డ్ ఓటింగ్ 50% ఉంది. ఇంకా 50% ఓటింగ్ అంటే గెలుపు అయిపోయాడికి. కానీ ఇంకో 25%కి పోరాడుతూ ఉన్నాం. అందరూ పోరాడుతున్నాం. 2000తో దీన్ని బదలావం చేసే కుదరదు. 2 ఎమ్మెల్యేలు ఏమన్నా 2000, 2500తో ఏమన్నా బదలావం చేద్దామంటే ఇంకేమో లాస్ట్ ఇయర్ సంపాదించిందే దొంగ సొత్తు, జనాల దగ్గర కొట్టేసిండే ఈ సొత్తు తప్పితేనే ఇంకే సొత్తు పంచుతూ ఉన్నారు. కష్టార్జితంతో ₹1 కూడబెట్టి కష్టార్జితంతో ఉండేదే ₹1 ఈరోజు ఎలక్షన్కి పోతూ ఉండేది, వస్తూ ఉండేది అంతా నా కష్టం. ఎవరి దగ్గర కొట్టిండే సొత్తు కాదు, దొంగ సొత్తు కాదు ఇది. ప్రభుత్వ అధికారులు ఓటేశారు. అందులో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళతో ఏదో ఒక చైల్ కలిపారు. ఇంకా శివశంకర్ గారు వెంకయ్యగౌడ్తో వెళ్ళిపోయినారు అంటే ఒక రూమర్స్. అది ఎలా యా సార్, ఆయనతో కలవల్లా అంటే ఆయన నన్ను యాక్చువల్లీ వచ్చేమేంటే జరిగిండేది. నేను ఆయన చూడలేదు. నేను లోపలికి వెళ్తా ఉన్నాను. ఆయన చెట్టు దగ్గర ఇంకా అన్న వచ్చినాడు. ఎవరు అన్న వస్తున్నారు చూస్తే ఎమ్మెల్యే. నేను అదే లైఫ్లో ఫస్ట్ టైం చూడడం. ఆయన ముఖం చూసిందే నాకు తెలియదు. నా జీవితంలో ఆయన ఫేస్ చూడలేదు నేను ఇంతవరకు.
ఆయన వచ్చినప్పుడు అడిగినాను, ఏమన్నా అన్న 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 అనేసి ఇంత గౌరవప్రదంగా మీ లోపల ఇంకా వైబ్రేషన్స్ వస్తూ ఉంది, ఇట్లైనా వైబ్రేషన్స్ వస్తూ ఉంది. నాకు షాక్ అవుతుంది మిమ్మల్ని చూసి. ఏమో అంత దీనిగా అన్న 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 అంటూ ఉన్నారంటే, యు ఆర్ రియలీ గ్రేట్ అన్న, సూపర్గా వర్క్ చేస్తూ ఉంటారు మీరు, హ్యాండ్స్ అప్ టు యూ. అద్భుతం. కాంగ్రెస్ పార్టీని ఈ రేంజ్కి తీసుకొచ్చినారంటే ఇట్స్ మిరాకిల్ అండి. యుద్ధం అన్నా, యుద్ధంలో దిగినా యుద్ధం చేసుకుంటా పోవాలా, ఎన్ని చూపేది తెలీదు. ఇది యుద్ధం జరుగుతుంది, వెళ్తా ఉన్నాను అంతే, ఇంతే అన్న అంటే. ఓ అవునా అన్నానా, షేక్ హ్యాండ్ ఇచ్చిరి. సరే యూత్లకు వస్తా ఉంటే వెనకబడినే వచ్చిరి, ప్రెస్ వాళ్ళు వచ్చిరి, ప్రెస్ మీట్లో చెప్తే ఈ భారతదేశంలో ఎమ్మెల్యేని పోయి ఓటు అడిగిండేది ఏకైక వ్యక్తి నేనే. వెంకటేగౌడ్ గారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అంటే నువ్వురి ఏం నవ్వుతా ఉండవు స్వామి, ఈ పార్టీకి ఓటేయి నువ్వు. ఏం సార్, ఈ జీవితంలో ఈ జన్మలో వైఎస్ఆర్సీపీ లీడర్లు అందరూ వచ్చి కాంగ్రెస్లో కలుస్తారేమో కానీ కాంగ్రెస్ లీడర్పై కలిసేది ఉండదు. ఎప్పుడు నదులన్నీ సముద్రంలో కలవల్ల, సముద్రం నదుల్లో కలిసే ప్రసక్తి లేదు, జరగని పని సార్. ಮೂಡಲ ಕಿರಣ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅನ್ನು ತಪ್ಪದೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ. ನಮ್ಮ ಮುಂಬರುವ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಸ್ಗಳಿಗಾಗಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಿ.